బాగున్నావా గోపి? బాగున్నానండి. అమ్మ వాళ్ళు బాగున్నారా? సరే గోపి, కాస్త పనుంది, వెళ్తాను. నమస్కారం సార్, నేను వాటర్ క్యాన్ వాసుని మాట్లాడుతున్నాను. అవునండి, అదే ఈరోజు కలెక్షన్ కోసం రమ్మన్నారు కదా. నేను కాంప్లెక్స్ కిందే ఉన్నాను సార్. రెడీగా ఉంటుందనే వచ్చాను. పైకి రమ్మంటారా? ఓకే సార్, ఒక్క నిమిషంలో వస్తాను. సారీ. దొంగ రాస్కెల్, స్టూపిడ్. వేరే పనేం లేదు. ఎవరి మొహం చూసి షాపింగ్ వచ్చామో. ఛీ. రేవతి, ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ మొదలు పెట్టావా? నీకు చచ్చిన బుద్ధి రాదు. మీ కవరు ఏంటే సైలెంట్గా ఉన్నావు? నువ్వు పోగొట్టుకున్న కవర్ ఎంతో బాధ్యతగా తెచ్చిచ్చాడు. ఆయనకు థ్యాంక్స్ అయినా చెప్పొచ్చు కదా. ఈ రోజుల్లో ఇలాంటి అవకాశం దొరికితే చాలు. అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించే కుర్రాలు చాలామంది ఉన్నారు. ఒక్క థ్యాంక్స్ కూడా ఆశించకుండా ఇలా వెళ్ళిపోయేవారు ఉన్నారని నేను ఈరోజే తెలుసుకున్నాను. హీఈస్ ఎ నైస్ జెంటిల్మెన్. సరే గాని నువ్వు పద. ఓకే. ఛీ, ఇడియట్. రమ్య, మామయ్య వచ్చారు కదా, ఒకే ఒక డాన్స్ చేయరా? నేను చెయ్యను. ఏంటమ్ముడు, నువ్వు బాగా డాన్స్ చేస్తావు కదా, ఒకే ఒకసారి చెయ్యి. నేను చెయ్యను పో. ఇదిగో, నీకిష్టమైన పాట నేను పాడతాను, నువ్వు డాన్స్ చేయి. ఒకే ఒక చిన్న స్టెప్ చాలు, సరేనా? నాకు డాన్స్ రాదు పో. చూడు కావ్య, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఏంటి రమ్య ఇది? ఏమండి, పాపని బలవంతం చేయొద్దు. లేదు బావా, తను బాగా డాన్స్ చేస్తుంది. ఒక్కసారి డాన్స్ చేయి రమ్య. నువ్వు మంచి పిల్లవు కదూ, లే. ప్లీజ్ రమ్య, చెప్తే వినాలి. నేను చెయ్యను పో. రమ్య, ఇట్రా. అరే అరే అరే, వెరీ గుడ్. రమ్య, నువ్వు గుడ్ గర్ల్ కదా. చూడండి, పాపని ఇబ్బంది పెట్టద్దు. చిన్నపిల్లలకి ఇష్టం ఉంటే వాళ్లే చేస్తారు. అయ్యో అర్చన, ఏంటిది? నువ్వు ఇలారా రా, రమ్మంటుంటే. ఏంటిది? ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు? మనీలేగా, నేను పని చేయకూడదా? అది ఒకప్పుడు. అప్పుడు నువ్వు ఈ ఇంటి పిల్లవి, ఈ పనులన్నీ చేసినా పర్వాలేదు. ఇప్పుడు నువ్వు ఆ ఇంటి పిల్లవి అంచేత నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి. ఈ పనులన్నీ నేను చేస్తాను, నువ్వు వెళ్ళి కూర్చో. అది వెళ్ళమంటున్నానుగా, వెళ్ళు. అత్తయ్య, పనులన్నీ అయ్యాయి కదా, అప్పడాలు మాత్రం భోంచేసే ముందు వేయించుకుందాం, బాగుంటాయి. నీకు అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? నానంటే. అబ్బో, మా
మావయ్య ఆ, భోజనం రెడీ అయింది, రండి భోంచెద్దురు గాని. ఆ, లేవండి అల్లుడు గారు. వెళ్ళండి బావగారు. అందరం కలిసే భోంచేద్దాం. బావగారు, ముందు మీరు భోంచేయండి. వద్దండి, అందరం కలిసే చేద్దాం. పదండి. అలాగే రండి. పద. కావ్య, ప్రియా, మీరు కూడా వచ్చి కూర్చోండి. అర్చన, ఏంటో తినా? నువ్వు కూడా కూర్చుని భోంచేయి. నేను అమ్మతో పాటు భోంచేస్తాను. అదంతా పెళ్లికి ముందు. ఇప్పుడు నీకు పెళ్ళయింది. వెళ్ళి గోపి పక్కన కూర్చో. ప్రియ పక్కన కూర్చుంటాను. అదేంటి అర్చన, నేను గోపి పక్కన కూర్చోమంటే నువ్వు ప్రియా పక్కన కూర్చుంటానంటావేంటి? వెళ్ళు, వెళ్ళి గోపి పక్కన కూర్చో. వెళ్ళు. సిగ్గుపడకుండా కూర్చో అర్చన. అర్చన, రామ్మా, వచ్చి కూర్చో. వెళ్ళు అర్చన. అత్తయ్య, నేను అప్పడాలు వేయించి తీసుకొస్తాను, మీరందరికీ వడ్డించండి. నువ్వే వడ్డించు. అదేంటత్తయ్య, అసలే మీరు గోపిని పలకరించలేదని అతను చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు వడ్డించును అంటే అతన్ని అవమానించినట్టే అవుతుంది కదా. వెళ్ళండి అత్తయ్య, వెళ్ళి వడ్డించండి. నేను పలకరించలేదని వెనక్కి వెళ్ళిపోలేదుగా. అలాగే నేను వడ్డించకపోయినా భోజనం చేయకుండా వెళ్ళరు. నువ్వే వడ్డించు. వరలక్ష్మి, ఏమిటో మాటలు? నీకు వయసు పెరిగిందే తప్ప ఆలోచన కాస్తైనా పెరగలేదు. అమ్మాయికి అల్లుడు గారికి నువ్వు వడ్డించడమే కదా పద్ధతి. అందుకే కదా వాళ్ళని భోజనానికి పిలిచాం. వచ్చి వడ్డించు. అత్తయ్య, మీరు వడ్డించండి, నేను అప్పడాలు వేయించి తీసుకొస్తాను. ఏంటి అలా నుంచున్నావు? ముందు అందరికీ స్వీట్ వడ్డించు.
అత్తయ్య అప్పడాల ప్లేట్ ఎక్కడ పెట్టారు? అదేంటత్తయ్యా, గోపి విస్తరాకులో అన్నం చిందరవందరగా పడుంది. ఆయన కోపగించుకుంటారేమో. నేనేమైనా కావాలని పడేశానా? వడ్డించేటప్పుడు పడింది. మిగతా వాళ్ళందరికీ బానే వడ్డించారుగా. ఏయ్, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. గోపి కోపగించుకుంటారేమోనని అన్నానండి, మీరేంటి? సర్లే అమ్మా, అందరూ భోంచేయండి. అల్లుడు గారు భోంచేయండి. అర్చన, ఏం కావాలమ్మా? కాస్త కూర వడ్డించనా? వద్దమ్మా, చాలు. కొంచెం వడ్డించుకోవే, కడుపు నిండా తిను. ఇంకో జాంగ్రీ వేనా? ఉంది, చాలు. అత్తయ్యా, గోపి విస్తర్లో అన్నం మాత్రమే ఉంది. ఏం కావాలో అడిగి వడ్డించండి. గోపి, ఏం కావాలి గోపి? చారు పోయండి. ఏమిటి బాగురు అప్పుడే చారు? కూరలు వేయించుకోండి. అవును అల్లుడు గారు, కూరలు వేయించుకోండి. లేదండి, కడుపు నిండిపోయింది. అత్తయ్య, చారు కావాలట, వడ్డించండి.